క్రైమ్స్ జరుగుతున్నాయి అసలు. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్. అదే నేను చెప్పేది. అవి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ముఖేష్ అంబానీ, సద్గురు, ఎలాన్ మస్క్, నందన్ నిల్కని వీళ్ళు ఏ వీడియోలు తయారు చేసి అంటే ఇన్ని క్రైమ్స్ కి వాళ్ళు పాల్పడుతున్నారు. ఓకే, మనం ఎందుకు బలవుతుంది? క్రిమినల్స్ ఏమి ఎక్కువ మోసం చేయడానికి ఎక్కువ పేరు మార్చుకుంటాడు, ఏజ్ మార్చుకుంటాడు, అడ్రస్ మార్చుకుంటాడు అండ్ ఫైనల్గా ఉద్యోగం మార్చుకుంటాడు. ఈ 4 ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ ఆన్లైన్ గేమ్స్కు లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటారు. మీరు లోన్ తీసుకోవాల్సిన పని లేదు. ఈవెన్ ఇన్స్టాల్ చేసినా కానీ మీరు బలే. అసలు నిజంగానే సైబర్ క్రైమ్ అనేది ఎంత పెరిగిపోయిందండి. ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు దానికి బాధితులైతారు. కనీసం 10,000 అయినా. ఇన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి చాలా డిఫరెంట్. అదే నేను చెప్పేది. అవి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇట్లా OLX ఫ్రాడ్ కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, లాటరీ. మీరు లాటరీ తీసుకుంటేనే కానీ లాటరీ తగలదు. ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఫేస్బుక్లో చిలకని నొక్కండి అంటాము. చిలకని నొక్కితే అదేదో బీజేపీ పార్టీ పేజ్కి ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పి అంటారు. డబ్బులు రావు, మన డబ్బులు పోతాయి. దాని నేను అప్ టు ఎండ్ వరకు పోతాను అన్నట్టు చెక్ చేయడానికి. అఫ్ కోర్స్ నాకు ఐ నో వెరీ వెరీ వెల్. ఇక్కడ మనకు తెలిసి ప్రపంచంలో తల్లిపాలు తప్ప ఏవి ఫ్రీగా రావు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. సో ఈ ఫ్యాక్ట్ని గమనించిన వాడే మనం కష్టపడితే వస్తాయి. అది ఫ్రీ కాదు కదా, మన శ్రమ కదా. ఇప్పుడు నేనైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను, మీరు ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాను. అంతేగాని మనకేదో గాలికి డబ్బులు రావు కదా. సో అంబానీ, అనంత్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లికి సందర్భంగా ఒక్కొక్కరికి 5,000 రీఛార్జ్ చేస్తున్నారని చూస్తున్నాడు. ఎందుకు రీఛార్జ్ చేస్తారు? అంబానీ వాళ్ళు బిజినెస్ చేస్తారు. అది పక్కన పెడితే రీసెంట్గా ఇంకా కొత్త వీడియోస్ వస్తుంటాయి. మీరు ఫేస్బుక్లో చూస్తుంటే మీరు వండర్ అవుతారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ముఖేష్ అంబానీ, సద్గురు, ఎలాన్ మస్క్, నందన్ నిల్కని వీళ్ళు ఏ వీడియోలు తయారు చేసి డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నట్లు వీడియోస్ ఉంటాయి అన్నట్టు. అట్లా మోసమైన వాళ్ళు 2-3 నా దగ్గరికి వచ్చినారు, కలిచారు. ఇట్లా దే హ్యావ్ క్లియర్ ప్రాసెస్ ఉంది. దాంట్లోకి వెళ్ళిపోతే మీరు అంతేగా లాస్ట్ గుండు కొట్టేసుకొని బయటకు వస్తారు. పద్మవ్యూహం కంటే దారుణం. పద్మవ్యూహం అన్నా కనీసం శ్రీకృష్ణునికి తెలుసు అన్నట అభిమాని, లేకపోతే వ్యూహం వేసిన కన్నా తెలుసు. ఇక్కడ క్రిమినల్స్ దే డోంట్ మేక్ యూ టు లీవ్ ద. అంటే ఇన్ని క్రైమ్స్ కి వాళ్ళు పాల్పడుతున్నారు. ఓకే, మనం ఎందుకు బలవుతున్నాం? సో మనం ఎందుకు బలవుతున్నాం అంటే మనకు అది క్రైమ్ అని తెలియకపోవడం వల్ల. ఒకటి అమాయకత్వం. అదే చెప్పేది. టోటల్గా సోషల్ మీడియాలో వచ్చినది ఒక సర్వే చేసినారు. నేను ఈనాడు పేపర్లో ఎప్పుడో చూసినాను. 87% నమ్ముతారంట సోషల్ మీడియా వచ్చినది నిజమని. అంటే 87% బాధితులు ఉన్నట్లు. నిజమని నమ్మొద్దు, నమ్మకు. ఏదైనా కానీ మనం రేషనల్ థింకింగ్ ఉండాలి. అంటే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకతను డాక్టర్ కరోనా టైంలో ముక్కులో రసం వేసుకుంటే, నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదు పోతుందంటే, అతను డాక్టర్ కాదు, టీచర్. ప్రాణాలు పోయినాయి, లంగ్స్లోకి నిమ్మరసం పోయి ఇన్ఫెక్ట్ అయ్యి. సో ఇట్లా దేర్ ఆర్ సేమ్. అలానే మెనీ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ లైక్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఇంకా విపరీతంగా ఉన్నాయన్నట్టు. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ అంటే నాట్ టు సే అదర్వైజ్, ముఖ్యంగా అంటే వెబ్సైట్స్ నేమ్స్ మనం వీ షుడ్ నాట్ టెల్, బట్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుందని తెలిసి మీకు అర్థమవుతుంది. నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు మీరు రెగ్యులర్గా చూస్తుంటారు పేపర్లో. సో ఒకడు తన్మయ్ గోస్వామి అనేవాడు 30 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 30 సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మళ్ళా. సో అట్లనే ఒక లేడీ వీళ్ళంతా ట్రాక్ చేసి లేదు, లవ్ చేసేం కాదు, మ్యారేజ్ మీకు లేదు. కొన్ని మ్యారేజ్ వెబ్సైట్స్, కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్, కొన్ని రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. దేర్ ఆర్ మెనీ వేస్ అన్నట్టు. ఇక్కడ అందరూ అందరినీ చేయరు, కొందరు అందరినీ చేస్తారు అన్నట్టు. అర్థమైంది? అలాంటి వాడే ఒకడు తన్మయ్ గోస్వామి. తన్మయ్ గోస్వామి యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఒక చిన్న నార్మల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎవరికైనా కానీ ఒక ఊర్లో ఒక 2,000 మంది జనాభా ఉన్నారు అనుకోండి. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఎట్లుంటుంది? 2 డాక్టర్లు ఉంటారు, 2 టీచర్లు ఉంటారు, 2 కిరాణా షాపులు ఉంటాయి, 2 చికెన్ షాపులు ఉంటాయి, 2 మెడికల్ స్టోర్స్ ఉంటాయి. అట్లుంటాయి కదా. అంతేగాని 2,000 మంది ఉంటే 2,000 మంది డాక్టర్లు ఉండరు, 2,000 కిరాణా షాపులు ఉండరు. అట్లనే 2 క్రిమినల్స్ ఉంటారు అన్నట్టు. మిగతా వాళ్ళందరూ ఊరందరికీ సర్వ్ చేస్తున్నట్లు ఈ 2 క్రిమినల్స్ ఊరందరికీ సర్వ్ చేస్తారు. ఇది
మనం బిగ్గర్ ఎక్స్టెంట్లో చూస్తే అలానే క్రిమినల్స్ దేశవ్యాప్తంగా 1 or 2% ఉంటారు, అంతమంది ఏమి ఉండరు అన్నట్టు. సో వాళ్ళు మిగతా 98 మందిని టార్గెట్ చేస్తుంటారు. ఎట్లా మోసం చేశాడండి తన్మయ్ గోస్వామి? సో ఎట్లా అంటే ఈ సోకాల్డ్ వెబ్సైట్స్లో వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు, లండన్లో డాక్టరు, ఇట్లా రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటుంటారు. సో ప్రొఫైల్స్ క్రియేట్ ఆ అబ్బాయి సో ఆ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. సో ఎవరైతే ఇలాంటి ప్రొఫైల్స్ మ్యాచింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు టచ్ లేకొస్తారు అన్నట్టు. దే హ్యావ్ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్. ఆ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ప్రకారం దే ఎక్స్టోర్ట్ మనీ అన్నట్టు. మీకు దీని నుంచి మీరు సింపుల్గా బయటపడాలంటే ఎవరైనా అని మ్యాట్రిమోనీ మోసాల్లో మోసపోకూడదు అనుకుంటే సింపుల్ లాజిక్ అప్లై చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఎయిర్ ట్రావెల్ చేశారా? చేశారు కదా. ఎయిర్పోర్ట్కి పోయారు కదా. ఎయిర్పోర్ట్కి పోతే మిమ్మల్ని చెక్ చేసినారా లేదా? చెక్ చేసినారు కదా. అలానే వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైనా అని మ్యాట్రిమోనీ వెబ్సైట్లకి మన డాటా మనల్ని చెక్ చేయమని, అంటే మన డాటా అథెంటికేట్ చేయలేదనుకోండి, మెయిన్ క్రిమినల్స్ ఏమి ఎక్కువ మోసం చేయడానికి ఎక్కువ వాడు పేరు మార్చుకుంటాడు, ఏజ్ మార్చుకుంటాడు, అడ్రస్ మార్చుకుంటాడు, అండ్ ఫైనల్గా ఉద్యోగం మార్చుకుంటాడు. ఈ 4 ఉంటాయి. మోసం చేయాలనుకునేవాడు వాడు ఒరిజినల్ ఐడెంటిటీతో చేయడు. ఏజ్ తప్పు చెప్తాడు. ఒక లేడీ అయితే 81 డేట్ ఆఫ్ బర్త్ అయితే 93 అని పెట్టుకుంది అన్నట్టు, స్వప్న అని. సో ఏజ్ తప్పు చెప్తారు, అడ్రస్ తప్పు చెప్తారు, అండ్ ప్రొఫెషన్ తప్పు చెప్తారు, అండ్ నేమ్ తప్పు చెప్తారు అన్నట్టు, ఆలియాస్. సో ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి. ఏదైనా మ్యాట్రిమోనీ సైట్లో ఎంటర్ చేశాను అనుకో డాటా. లెటర్ సపోజ్ రేపు మీ బ్రదరో మీ సిస్టరో మీరు మ్యాట్రిమోనీ సైట్లోకి ఎంటర్ చేయాలనుకో డాటా. ఆ సైట్ వాళ్ళు డబ్బులు తప్ప ఏం డీటెయిల్స్ అడగకుంటే అథెంటికేట్ అని చెప్పి మీరు అడగచ్చు. మాది ఆధార్ కార్డు అడిగినారు అనొచ్చు. మీరు ఒరిజినల్ ఇస్తారు, అవతలోడు ఫేక్ ఇస్తాడు, అంతే అంతే కదా. సో మరి ఆధార్ కార్డు ఒరిజినలా లేదా అథెంటికేట్ చేసే సైట్లు కావాలన్నట్టు. ఆ సైట్లలో మనము ఎంటర్ చేసుకుంటేనే తప్ప అవి కరెక్ట్ కాదు. లేదు ఓన్లీ డంపు చేస్తే డాటాను డంపు చేసి యువతలకి ఇస్తారు. అటువంటి సిస్టమ్ అయితే ప్రస్తుతానికి లేదు. యాక్చువల్గా నేనేం చేసిన అంటే గత 10 ఏళ్ళ నుంచి ఈ సైబర్ క్రైమ్స్ మీద మాట్లాడేటప్పుడు ఇట్లా మీలాంటి ఫ్రెండ్స్తో నేను రకరకాల వాళ్ళతో డిస్కస్ చేసినాను. అందులో ముఖ్యంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేసినాను ఇట్లా జరుగుతున్నాయి ఏంటి అని. తర్వాత అర్థమైందంటే అరే ఈ 4 డీటెయిల్స్ మనం అథెంటికేట్ చేపిస్తే సరిపోతుందని ఒక ఫ్రెండ్ జానారెడ్డి అని trustedmatrimony.in అని ఈ డీటెయిల్స్ 4 అథెంటికేట్ చేసే డీటెయిల్స్ ఉన్నాయన్నట్టు. జస్ట్ 1 month 2 months నుంచి లైవ్లో ఉంది అన్నట్టు. దే హ్యావ్ 12 ఆఫీసెస్. కాకపోతే నా గైడెన్స్లోనే అది దే హ్యావ్ డన్ ఆల్ కోడింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. అంటే నా హెల్ప్ తీసుకున్నారు జనరల్గా, ఎందుకంటే ఈ మోసాలు ఇవన్నీ ఎక్కువ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో trustedmatrimony.in అని ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ నేము, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ప్రొఫెషన్, ఈవెన్ ఎడ్యుకేషన్, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే రేపు పొద్దున మెడికల్ కూడా చెక్ చేస్తారు అన్నట్టు. మెడికల్ కూడా ఈవెన్ సివిల్ కూడా చెక్ చేస్తారు. ఓకే అవన్నీ ఆప్షనల్ అన్నట్టు. ఇప్పుడు మీకు ఎంత మోర్ చెకింగ్ అంటే మోర్ క్వాలిటీ ఉన్నట్టు పేమెంట్ కూడా జరుగుతుంది. మరి ఆయన 30 పెళ్లిళ్ళు చేసుకున్న తను పెళ్లిళ్ళు చేసేసుకున్నాడు డైరెక్ట్, వాళ్ళు వచ్చారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటాడు, కొంతమందితో డబ్బులు గుంజుతాడు, కొంతమందితో రకరకాలు ఉన్నాయి. సో ఇట్స్ లైక్ 30 మంది బాధితులు అంతే. బాధితుల్లో ఒకరిద్దరిని ఒక 10 మందిని పెళ్లి చేసుకోవచ్చు. అట్లనే ఒకతనైతే 3 వీధుల్లో 3 కాపురాలే పెట్టాడు అన్నట్టు. ఒకడు వంశీ అనేవాడు 1000 మంది లేడీస్ని మోసం చేసి 40 కోట్లు గుంజినాడు. అంటే ఎటువంటి మోసం చేశారు? ఏం లేదు, వెరీ సింపుల్. ఏ దానికైనా అని ఒక మోడస్ ఆపరండి సేమ్ అన్నట్టు. దానికంటే ముందు ఒకడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే అమ్మాయిలను 2016లో మీరు మాజిద్ ఫేస్బుక్ అరెస్ట్ అని మీరు గూగుల్లో లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. 2016లో వాడు అరెస్ట్ అయినాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్. వాడు 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. 200. అట్లనే కడపలో వాడు ఒక 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్, నన్ యాజ్ గివన్ కంప్లైంట్. ఆ వంశీ అనేవాడు వాడు కడపలో, వాడు ఇడు మాజిద్, సేమ్ ఆపరేషన్ ఈజ్ సేమ్ అన్నట్టు. ఫస్ట్లో వాళ్ళు ఫ్రెండ్లీగా డీల్ చేస్తారు అన్నట్టు. ఫేస్బుక్లో చాట్ చేసేటప్పుడు రిచ్నెస్ అవన్నీ చూపిస్తారు. లేకపోతే ఒక లేడీ ప్రొఫైల్తో ఎంటర్ అవుతారు అన్నట్టు. లేడీ ప్రొఫైల్తో లేటెస్ట్ సపోజ్ డిస్క్లైమర్ ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ మన వ్యూవర్స్కి ఇలా చేయమని చెప్పేటట్లు ఎంకరేజ్ ఉండకూడదు అన్నట్టు. బట్ ఏదైనా కానీ ఆల్ డిజిటల్ రికార్డ్స్ విల్ బి
ట్రేస్డ్ అన్నట్టు. అదేం పెద్ద కష్టమేం కాదు. మీరు రియల్ లైఫ్లో ఏమన్నా చేస్తే పట్టుబడతారు లేదే కానీ డిజిటల్ లైఫ్లో 100% పట్టుబడతారు, ప్రొవైడెడ్ పోలీసు వాళ్ళు అనుకుంటే. సో ఇలా చాలా ఉన్నాయి సైబర్ క్రైమ్స్, మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ బిగ్గర్ ఫ్రేమ్లో చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని, న్యూడ్ కాల్ ఫ్రాడ్స్ అని, లోన్ యాప్స్ ముఖ్యంగా చిన్న ఈ మధ్యతరగతి వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ ఆన్లైన్ గేమ్స్కు లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటారు. మీరు లోన్ తీసుకోవాల్సిన పని లేదు, ఈవెన్ ఇన్స్టాల్ చేసినా కానీ మీరు బలి అయిపోయినట్లే. జనరల్గా ఏమవుతుందంటే ముఖ్యంగా లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోటోలు, మీ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటారు. 3-4 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు లోన్ యాప్స్లో లోన్ తీసుకొని. ఒక అమ్మాయి అయితే 2,000 తీసుకొని 2 లక్షలు కట్టింది. ఎట్లా సార్ అది? ఏం లేదు, సింపుల్గా దే సింప్లీ మీరు వండర్ అవుతారు. ఏం లేదు, ఆల్రెడీ ఆ విక్టిమ్స్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ లేడీ అయితే ఒక రకంగా విక్టిమ్స్ ఫొటోస్ ఉంటాయి, విక్టిమ్స్ నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మీ మొబైల్ ఉంది, నా మొబైల్ ఉంది, నా మొబైల్లో అమ్మ, నాన్న, బ్రదరు, సిస్టర్ ఇట్లా రాసుకుంటాం కదా అక్క అని. వాళ్ళకి ఒకరిద్దరికి మన గురించి చెడుగా మెసేజ్ పంపిస్తారు అంతే. ఈజ్ ఏ చీటర్, ఈజ్ ఏ రేపిస్ట్, ఈజ్ సో అండ్ సో. మనం ఏమనుకుంటాం, హీ హాజ్ టేకన్ లోన్, డిడ్ నాట్ పే అంటాం. కొద్దిగా చాలామంది ఫాల్స్ స్టేజ్లో బతుకుతుంటారు కదా, దెన్ గాన్ అన్నట్టు. వాళ్ళు భయపడి ఏకంగా వాళ్ళు ఫోన్లు చేస్తారు, మీ మీ నీ నెంబర్ షూరిటీగా ఇచ్చినారంటారు అన్నట్టు. సో మనం అవతల వ్యక్తికి ఫోన్ చేసి నా నెంబర్ ఎందుకు షూరిటీ ఇచ్చినామని, వాడెవడో పిచ్చోడు ఫోన్ చేస్తాడు. ఇది ఎట్లుంటుందంటే ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కదా, వల్గర్ గా మాట్లాడతారు. సో ఏదో ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కదా, నేను అమితాబ్ బచ్చన్ ఫోటో దిగినాము, మీరు మాకు సంబంధం లేదని కనుక్కోవడానికి 3 ఏళ్ళు పడుతుందని చెప్పి. సో అదే టైప్లో వాడెవడో ఫేక్ నెంబర్ నుంచి మనకు కాల్ చేస్తాడు. సో అండ్ సో రమణ నీ పేరు పెట్టినాడు, డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే మనకు వాట్సాప్ పంపిస్తారు. సో ఎంతవరకు అంటే వాళ్ళు టెరిఫై అవుతారు అన్నట్టు. టెరిఫై అయ్యి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.